కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు చేశారు. హైవేపై ప్రమాదాలు జరిగే 18 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని, త్వరలోనే వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో జాతీయ రహదారి ఎక్కువ ప్రాంతం ఉండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. హైవే విస్తరణ జరుగుతుందని, అది పూర్తయితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో హైవేపై రాకపోకలు పెరుగుతున్నాయని, వాటిపై కూడా ఇప్పటి నుండే దృష్టి పెట్టడం జరిగిందన్నారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, పాత నేరస్తులపై నిఘా పెట్టి వారి ద్వారా సరఫరాను అరికట్టడం జరుగుతుందన్నారు. श्रीमान गाज जनसंख्या है आदर है మెడికల్ స్పెషల్ సంథింగ్ గోస్ లా ఎమర్జెన్సీ ఉంటుంది, అంబులెన్స్ పెట్టుకోవాలి, స్టేషన్ యాక్సిడెంట్స్ అవుతాయి, ఇట్లా ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు ఇష్యూ నుండి స్మూత్గా ఈవెంట్ జరుగుతుంది. ప్రిపరేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాది కాదు రాజమండ్రి అనుకో, మీకు రోజు ఉంది, ఎవరిబడి హ్యాస్ ఎ రోడ్, ఆల్ ఎస్పీస్ హ్యావ్ రోడ్, చుట్టూ ఎస్పీస్ అందరూ రోడ్ ఉంది. మీరు అందరూ సమర్థవంతంగా చేస్తే వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ ప్రధానంగా నేషనల్ హైవే మీద ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు 18 బ్లాక్ స్పాట్స్ ఇక్కడ గుర్తించడం జరిగింది. అంటే తరచూ అక్కడ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు. సో వాటిని కన్సర్న్ అథారిటీస్ తోటి మాట్లాడి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. త్వరలో ఈ రోడ్డు కూడా ఎక్స్పెన్షన్ వర్క్ ఉంది, త్వరలో ఈ వర్క్ జరిగే అవకాశం ఉంది. సో రోడ్డు కూడా బాగా ఎక్స్పాండ్ అవుతే మనకి ఇంకొంచెం యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. సో రాజమండ్రికి చాలా ఎక్కువ మంది పుష్కర స్నానాల గురించి వస్తారు. అందువల్ల ఇక్కడ రోడ్ నెట్వర్క్ ఈ మండలంలో చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి చుట్టుపక్కల మండలాల్లో కానీ రోడ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచే మేము జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటి, R&B పంచాయతీరాజ్ అథారిటీతో తోటి సమన్వయం చేసుకొని ఈ రోడ్స్, అంటే ఒకవేళ ఈ రోడ్స్ ట్రాఫిక్ జామ్ ఎక్కువైతే తర్వాత రాజమండ్రిని బైపాస్ చేయడానికి వెహికల్స్ ఏదైనా మనకు పంపించాల్సి అంటే కొన్ని ఆల్టర్నేట్ మార్గాల్ని గుర్తించి వాటిని ఆ రోడ్స్ అన్ని స్ట్రెంథెన్ చేయాలని మేము లోకల్ పోలీస్ అధికారులు లైజన్ మెయింటైన్ చేసుకుని ఆ రోడ్స్ ఐడెంటిఫై చేసి అవి స్ట్రెంథెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో దట్ రాజమండ్రి సైడ్ ఎవరైతే యాత్రికులు పుష్కర స్నానాలకు వస్తారో వాళ్ళు మాత్రం వెళ్ళేటట్టు, మిగతా జనరల్ వెహికల్స్ అన్ని డైవర్ట్ చేస్తే వేరే రూట్లో వెళ్ళిపోయేటట్టుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు, సంవత్సర కాలం ఉంది కాబట్టి దీని మీద వర్క్ చేస్తాము. తర్వాత జనరల్ లా అండ్ ఆర్డర్ ఈ మండలంలో పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. కొద్దిగా అప్పుడప్పుడు చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు కూడా వాళ్ళతో, నేను మహిళలతో మాట్లాడాను, వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి బాగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా అవసరమైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని మరిన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. వేరే విషయాలు వస్తే గంజాయి కానీ, ఈ గంజాయి మీద మేము ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాము. మనకి రాష్ట్రంలో గంజాయి సాగు అనేది ఇప్పుడు లేదు.
మొత్తం కూడా ఒరిస్సా నుంచే మనకి ఇప్పుడు వస్తూ ఉంది. పట్టుబడుతున్న ఒరిస్సాని గంజాయిని మనము బ్యాక్వర్డ్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా ఒరిస్సా నుంచి వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ మన మండలాల నుంచి అక్కడికి ఎవరు వెళ్తున్నారు, మన ఏరియా నుంచి ఒరిస్సాకి వెళ్ళి ఎవరు గంజాయి తెస్తున్నారు? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నేషనల్ హైవేపై ప్రమాదాలు జరిగే 18 బ్లాక్ స్పాట్లను గుర్తించాం. త్వరలోనే వాటిని తగ్గించే చర్యలు తీసుకుంటామన్న ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని సోషల్ మీడియా ద్వారా క్షేత్రస్థాయిలోని ప్రజల్లోనికి తీసుకువెళ్లాలి. యువతకు పిలుపునిచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ 12వ డివిజన్ పర్లోపేటలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్డీవీ సత్యనారాయణ. గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.